పందిల్లా తినడం మానేస్తే సన్నగా ఉంటారా? అంటే సన్నగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పందిల్లా తినట్లేదా? లావుగా ఉన్న వాళ్ళే పందిల్లా తింటారా? ఆ? మీరేమో 3 పూటలను లావుగా ఉన్న వాళ్ళు 10 పూటలు తింటారు అనుకుంటున్నారా? వాళ్ళు 3 పూటలే తింటారు. అర్థమవుతుందా? సన్నగా ఉన్నంత మాత్రాన తిండి తినరని ఏం కాదు కదా. సన్నగా ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ మెక్కుతారు. అర్థమవుతుందా? లావుగా ఉంటే నీకేంటి బాధ? నువ్వేమైనా మోస్తున్నావా? వాళ్ళకేమైనా తిండి పెడుతున్నావా? ఆ? లేకపోతే వాళ్ళ బాధ్యత ఏమైనా నువ్వు పడుతున్నావా? లేకపోతే వాళ్ళకి ఏమైనా నువ్వు కొడి పెడుతున్నావా? ఆ? లావుగా ఉంటే నీకెందుకు? సన్నగా ఉంటే నీకెందుకు? నువ్వెవరు కామెంట్ చేయడానికి? నువ్వు కావాలంటే లావుగా ఉండు, నువ్వు కావాలంటే సన్నగా ఉండు. ఏంటి ఇప్పుడు నీకేంటి బాధ? అది లావుగా ఉంటే నీకేంటి, సన్నగా ఉంటే నీకేంటి? నువ్వు బాడీ షేమింగ్ ఎందుకు చేస్తున్నావు? బాడీ ఎలా ఉంటే నీకేంటి? అవసరం లేదు కదా. నువ్వు వాళ్ళకి ఏమీ తిండి పెట్టట్లేదు, నువ్వు వాళ్ళని పోషించట్లేదు, లేకపోతే లావుగా ఉంది కదా నెత్తులు పెట్టుకొని ఏమి మొయ్యట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. అలాంటప్పుడు వాళ్ళు నీకు ఎందుకు? ఎలా ఉంటే నీకెందుకు? అసలు ఆడపిల్ల లావుగా అయిందంటే ఎందుకు అవుతుందని నీకు తెలుసా? ఆ బాడీ ఎందుకు లావు అవుతారో తెలుసా? ముప్పొద్దులా మెక్కేయడం వల్ల కాదు. నువ్వు మెక్కుతావేమో, లావుగున్న వాళ్ళందరూ కూడా మెక్కారు. అర్థమవుతుందా? నువ్వు మెక్కుతావు, మాలని లావుగా ఉన్న వాళ్ళు ఎవ్వరు మెక్కరు. అర్థమవుతుందా? కొన్ని పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి, లేదా అంటే డెలివరీస్ అయిన తర్వాత సిజేరియన్స్, సి సెక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత లావ్ అయిపోతుంటారు. అందులో సన్నమైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్సర్సైజులు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఒక్కొక్కరు తగ్గలేకపోతుంటారు. ఒక సంవత్సరానికి కాకపోతే నెలకు కాకపోతే 2 నెలలకు కాకపోతే ఎప్పుడోకప్పుడు తగ్గుతారు. తగ్గడం తగ్గకపోవడం వాళ్ళ ఇష్టం. నువ్వెవరు? తగ్గడం తగ్గకపోవడం వాళ్ళ ఇష్టం. వాళ్ళకి బాగానే ఉంది. చూసిన వాళ్ళకి నచ్చలేదా అంటే చూడడం మానేస్తారు, లేదంటే చూసి చూడనట్టు పక్క నుంచి వెళ్ళిపోతారు. అంతే. నువ్వెందుకు గింజుకుపోతున్నావు? నీకేంటి అవసరం? నువ్వు లావు అవ్వాలనుకుంటే లావు అవ్వు, సన్నం అవ్వాలనుకుంటే సన్నం అవ్వు. అర్థమైందా? లావుగా ఉన్నోళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, సన్నగా ఉన్నోళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు అని కూడా అనుకోకు. అడ్డమైన రోగాలు సన్నంగా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. అర్థమవుతుందా? మా అలాంటి లావుగా ఉన్న వాళ్ళకే కాదు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి. ఎవరికైనా రోగాలే. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లావు అయిపోతుంటారు మనుషులు. మగవాళ్ళు కూడా లావు అయిన వాళ్ళు ఉన్నారు, లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఓన్లీ ఆడవాళ్ళే కాదు. ఆడవాళ్ళు లావుగా ఉన్నారంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ చాలా క్రిటికల్ ఉంటాయి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాలా మీరు కనగలరేటి? మీరు ఏమైనా పీరియడ్స్ అవ్వగలరేటి? అవ్వలేరు కదా. సో ఆడవాళ్ళకు ఉండాల్సిన ఇబ్బందులు ఆడవాళ్ళకు ఉంటాయి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు వదలకు.